మండల కేంద్రమైన కొల్చారం గ్రామాన్ని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ బక్కి వెంకటయ్య సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వివాదాస్పదమైన అంబేద్కర్ విగ్రహం, శివాజీ విగ్రహం ఏర్పాట్లకు జరుగుతున్న పనులను పరిశీలించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామ ప్రజల సమన్వయంతో అన్నదమ్ముల్లాగా పరస్పర సహకారంతో ఉండాలన్నారు. అంబేద్కర్, శివాజీ ఇద్దరు మహానీయులని కొనియాడారు. మహానీయులను అవసరపరిచేలా వ్యవహరించాలన్నారు. మహనీయులను అవమానపరిచేలా వ్యవహరించవద్దన్నారు. విగ్రహాల ఏర్పాటులో పోటీతత్వం విడాలన్నారు. అధికారులు సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ విషయమై కలెక్టర్ స్పందించి వివాదం సద్దుమణిగేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో మాలల హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మైసయ్య, జాతీయ మాల మహానాడు తెలంగాణ ప్రచార కార్యదర్శి ఆకుల పెంటయ్య, జాతీయ మాల మహానాడు మెదక్ జిల్లా అధ్యక్షుడు సంజీవ్, ఇతర నాయకులు మాధవి, జయవర్ధన్, సత్యనారాయణ, షేకులు, శివయ్య పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలు మాది జెండా మేము పెడదాం వాళ్ళు కొంతమంది లీడర్లు ఏమంటారు, మాతో అంబేద్కర్ అందరూ కూడా కదా మాతో కూడా మాట్లాడి మీరు సంప్రదించి విలేజ్లో పెట్టుకుని సరిపోయింది అంటే రాజ్య రెండు వైపు నుంచి నేను నెగోషియేట్ చేస్తాను. నెగోషియేట్ చేస్తాను. బడ్జెట్తో మాట్లాడాలి. అది మంచిగా ఉండదు. ఇప్పుడు వాళ్ళు అనుకున్న శివాజీ విగ్రహం పెడతామో ఏది పెడతామో తెలియదు. నాకు శివాజీ విగ్రహం అనుకుంటున్నాను. మా శివాజీ విగ్రహం కూడా పెట్టలేదు కాబట్టి దాన్ని ఒక అనుమానం చూసుకొని గ్రామ అభిప్రాయం ఇద్దరిని కలుపుకుందాం మనలేదు కదా. ఇద్దరిని ఉంచుకొని ఆ శివాజీ విగ్రహం వేసుకొని రెండో కలిసి పెట్టుకుందాం, సహపాక్తి భోజనం పెట్టుకుందాం, అన్నమయంలో కలిసిమెలిసి ఉందాం. దానికి మేము సహకరిస్తాం. ఎస్సీ కమిషన్ చైర్మన్గా నేను కూడా ఆ రోజు వస్తా, అందరం వస్తాం. లోకల్ ఎమ్మెల్యేని పిలుద్దాం, ఎంపీని పిలుద్దాం, అందరం కూర్చుందాం. మా ఒకరోజు విగ్రహం చేసుకొని ఈయనే మంచి టెంట్ వేసుకొని సహపాక్తి భోజనం చేసుకుందాం. నాకు ప్రపోజల్ అవకాశం ఉన్నది. ఈ సర్కిల్లో పెట్టిండ్రు ఈ విగ్రహం. ఈ సర్కిల్ ఇన్నే పెడితే ఇబ్బంది వస్తుంది అన్నమాట. వాస్తవం అది తెలియదు కాదు. అక్కడ సర్కిల్ రోడ్ ఉన్నది. ఇది మన కొలిచారు ఆ రోడ్ పోద్దు ఊరేటు పోద్దు ఆ రోడ్ సట్టాలు పెట్టుకుంటే రెండు ఎదురుగా ఉంటాయి కదా. అట్లా సామరస్యమైన వాతావరణం కల్పించాలని నేను కోరుతున్నాను. గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నాను నా తరఫున. ఇప్పుడు ఈడో విగ్రహం ఉండని ఆడో విగ్రహం పెట్టుకుందాం. రెండు విగ్రహాలు ఉండని తప్పలేదు. రెండు సొంటలు రోడ్ల మీద ఉన్నాయి విగ్రహాలు. మానవుల విగ్రహాలు. శివాజీ అంటే కూడా గొప్ప మనిషి, అంబేద్కర్ గొప్పవాడే, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగం రాసిండు. ఆయన రాజ్యాంగం ద్వారానే ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నాయి. అమెరికా, రష్యా, జపాన్, ఇటలీ అటువంటి దేశాల్లో కూడా అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. కాదంటేం కదా. ఇప్పుడు నేను కూడా ఒక అంబేద్కర్ వారసుని కావచ్చు, అంబేద్కర్ వ్యక్తిని కావచ్చు. కానీ నేను హిందూ మతాన్ని గౌరవిస్తాను. నేను అయితే హిందూ, నేను పర్మనెంట్గా హిందూ. నేను బొట్టు పెట్టాను, నా బొట్టు చూసిన నా ముఖంలో చూస్తున్నాను హిందూ. నేను స్వయంగా గౌరవిస్తా. అట్లా కాదు. కానీ వాళ్ళని అవమానించవద్దు. మనం ఇద్దరు గొప్ప వాళ్ళు దాన్ని కూడా పెట్టుకో. ఇప్పుడు ఇది పెడితే మాత్రం ఇబ్బంది మాత్రం వస్తుంది. అక్కడ పెడితే ఇబ్బంది రాదు కదా. తప్పలేదు కదా. నేను పర్మనెంట్ స్థానం చూసుకొని చేసుకోవాలి. కానీ ఇట్లా మనం ఘర్షణ వాతావరణం వద్దు. ఇది అయితే మంచిది కాదు. సమాజానికి ఎవరికి మంచిది కాదు. ఇది ఎవరికి వాంఛనీయం కాదు. మరి మహనీయులు మరి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహాన్ని గ్రామస్తులందరూ కూడా మరి అంబేద్కర్ అందరూ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అభినందనీయం. గ్రామంలో ఇంకా కూడా పెట్టుకోవాలని ఒక ప్రపోజల్ జరుగుతూ ఉన్నది. నేను అడుగుతున్నా అందరినీ, మరి అంబేద్కర్ అంటే చాలా గొప్ప మనిషి, ప్రపంచ మేధావి, మరి భారతదేశానికి దిశ ఒక మహనీయుడు. ఆ మహనీయుని మనం కూడా ఉంచాల్సిందే. మరి పెట్టక ముందే ఏదైనా గ్రామస్తులు ఒక నిర్ణయానికి వచ్చి ఒక నిర్ణయం తీసుకొని చేయాలి. కానీ పెట్టిన తర్వాత మరి తీసేయమనడం అయితే సరైనది కాదు. ఎందుకంటే రోడ్డు కూడా చూసినట్టుంటే అక్కడ రోడ్డు కూడా వేలుపులో చాలా వేయాల్సి ఉన్నది. ప్రజలకు కూడా అసౌకర్యం కలిగిన పరిస్థితి లేదు కనుక మరి దాని ముందు ఇంకో విగ్రహం పెడితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దాన్ని కొంచెం గ్రామస్తులంతా కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని మరి వాళ్ళు పెడుతున్న విగ్రహం కూడా మహనీయుంది. ఇది అంబేద్కర్ మహనీయుడే.
ఇద్దరు గొప్ప వాళ్ళని కూడా మనం ఏదో చిన్న చిన్న తగాదాలు పెట్టుకొని వాళ్ళని అగౌరవపడ్డ గ్రామ సంబంధం పాటించి కలెక్టర్ ఉంటా, ఎస్పీ గారితో ఉంటారట, మరి డిఎస్పీ గారు మాట్లాడినాం. మరి సామరస్యం వాళ్ళ ప్రయత్నాలు పోలీస్ శాఖ నుంచి కూడా ఉన్నారు. మరి రెవెన్యూ కూడా మాట్లాడి గ్రామస్తు ఇచ్చి అందరూ సానుకూలమైన తీసుకునే విధంగా నేను కలెక్టర్ గారిని ఆదేశిస్తూ ఉన్నా. ఈరోజు నేను మాట్లాడి ఈ సమస్యకు ఒక మంచి పరిష్కారం చూపించి మనస్సులందరూ కూడా అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండి జీవించేటువంటి వాతావరణం ఉండాలి. మనం ఘర్షణ పెట్టుకుని మాత్రం కరెక్ట్ కాదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి తప్పకుండా గ్రామస్తులందరితో కూడా మాట్లాడి ఒక ఏకాభిప్రాయానికి వెళ్తే బాగుంటుందని చెప్పి కూడా నాకు ఉద్దేశం. ఎవరైనా మహనీయులే, వాళ్ళని కూడా మనం కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందరూ కూడా ఓపిక సహనం పాటించాలని చెప్పి నేను గ్రామస్తులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. జై భీమ్.